గుడ్ నైట్ అండి. నైట్కి చేస్తున్నాను వీడియో. మార్నింగ్ కాదు, ఇది అయితే మాత్రం నైట్ది. ఓకేనండి. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. ఇది నేను నైట్ టిఫిన్. ఓకేనండి. మార్నింగ్ టిఫిన్ కాదు, అందుకు గుడ్ నైట్ అని చెప్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. గుడ్ నైట్ అండి. పొయ్యి వెలిగించుకున్నాను. ఇది మనం వాటర్ వేసుకొని ఇడ్లీది నేను 2 చట్నీలు చేస్తాను, ఇడ్లీ చేస్తాను, చూడండి. ఓకేనండి. ఇప్పుడు నేను పొయ్యి వెలిగించుకున్నాను కదా, ఉండండి ఒక్క నిమిషం చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇది రేపటికండి డబ్బాలు వేసి ఉంచాను. ఇది రేపటికి ఇడ్లీ రుబ్బండి. ఇదిగోండి, నేను చట్నీ చేయడానికి బీరకాయ చెక్కుకున్నాను కదండి, మంచి తొక్కండి. ఆ తొక్కంతా నేను ఉంచాను. తొక్కంతా చూడండి, చూపిస్తాను. బాగుంటుందండి తొక్క. ఇదిగోండి, ఈ తొక్క కడిగించుకొని పెట్టుకున్నాను. అంటే మీద తొక్క గీసేసాను చూడండి, చెక్కేసాను. మీద తొక్క అంతా చెక్కి పడేసాను. ఇంకా కొంచెం మంచిది ఉంటుంది కదా, అది. కొద్ది నువ్వులు, కొత్తిమీర, మిరపకాయలు 2, ఎండుమిర్చి 2, ఇంకా జీలకర్ర మీకు తెలిసింది కదా, అంతా పచ్చడి చేసుకుంటానండి. అంటే చట్నీ, పచ్చడి అంటారు, చట్నీ అంటారు, చేసుకుంటాను. ఇంకొక చట్నీ కూడా ఉంటుందిలేండి, చూపిస్తాను అది కూడా తర్వాత. ఇది ఈ ఈ తప్పాలతో రుబ్బు, ఈ గిన్నెతో రుబ్బు. ఇప్పుడు చేయనానికండి ఈ వీడియోలోకి ఇది అయిన తర్వాత ఒక వీడియో ఎడిటింగ్ చేయాలండి రేపు కోసం. ఎడిటింగ్ చేయాలంటే 1 గంటన్నర 2 గంటలు పడుతుందండి. చాలా కష్టంగా ఉంటున్నాయండి వీడియోలు, వంట వీడియోలు మాత్రం చాలా కష్టపడవలసి వస్తుంది. ఇది ఇలాగా ఇప్పుడు టిఫిన్ చేస్తాను. ఓకేనండి. ఆయిల్ వేసుకున్నానండి. ఇదిగో జీలకర్ర వేసుకుంటున్నాను చూడండి. జీలకర్ర వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, జీలకర్ర, ఆయిల్, పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి. ఇది కొద్దిగా ఇలా వేగాలి. నేను బొంబాయి చట్నీ చేస్తానే చూపించేస్తానులేండి. ఎందుకంటే ఇది కొత్తగా నేను, అంటే కొత్తగా మీకు కొంతమంది కొత్త, మాకు పాతేనండి చట్నీ. ఇది ఇలా వేగుతునేటప్పుడు చూడండి, ఇలా వేగింది కదా, వేగేటప్పుడు మనం ఈ నువ్వులు ఉన్నాయి కదండి, నువ్వుల పప్పు, ఇది ఇలా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేగాలి, పచ్చి వాసన రాకూడదు. ఈ ఆయిల్లోనే ఇలా వేగిపోవాలి. కొంచెం వేగాక మనం అప్పుడు బీరకాయ తొక్కు వేయాలి. చూసారా, ఇలాగా సింపుల్ చట్నీ కానీ టేస్ట్ ఎక్కువ అండి. వేరుశనగ గుళ్ళు వేసుకుంటే బాగుంటుంది, కానీ మా పాప తినకూడదు కదా పెద్దమ్మాయి, అందుకోసం నేను నువ్వులు సెలెక్షన్ చేసుకున్నానండి. నువ్వులు వేసుకున్నాను. ఇవి కూడా చూడండి. ఇప్పుడు ఇలాగ వేగే కదా, వేగేటప్పుడు ఇదిగోండి బీరకాయ తొక్క మంచిదండి. ఇది చూడండి, మీదంతా గీసేసి మంచి వేస్తున్నాను కడిగేసి. ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నేను టమాటా వేయట్లేదండి. ఇదిగోండి, కొద్దిగా చింతపండు కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇలా మగ్గాలి. మగ్గేటప్పుడు మనం ఇదిగోండి కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మనం కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. ఇదిగోండి మూత తీసాను. చాలామంది అందులో టమాటాలు వేసుకుంటారండి, టమాటాలు బాగుండదు. మనం నువ్వులు వేసుకున్నాం కాబట్టి టమాటాలు వేయకూడదు. బీరకాయ టమాటా పచ్చడి బాగుంటుంది, కానీ ఇందులో నువ్వులు వేసాం కాబట్టి బాగోదు. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి.
ఇదిగోండి కరివేపాకు ఇలాగ వేసుకోండి. కొన్నిటికి ఇలాగ వేసుకోవాలా, కొన్నిటికి పోపులో వేసుకోవాలా. ముందు కొన్ని అంటే కొన్ని ఐటమ్స్కి ఒక్కొక్కలాగా ఒకలాగా చేయాలి. ఇన్నికి మాత్రం పచ్చడికి మాత్రం ఇలాగ వేయాలి. ఎందుకంటే మిక్సీలో వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది. అందులో మన చెట్టు కరివేపాకు కదా. ఇదిగోండి రెడీ అయిపోయింది, చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది మిక్సీ చేసుకుంటాను. ఈలోగా నేను చట్నీ ఇటువైపు ఇంకొక చట్నీ పెడతాను. ఇదిగోండి నేను నిమ్మకాయ వాడుతాను కదా, వాడేసి కొద్దిగా ఉంటుంది ఇందులో రసము. ఆ నిమ్మకాయ వాటర్ వేసి ఇందులో వేసుకుంటే లోపల నల్లగా ఉండదు, తెల్లగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా వాడిసింది ఉంటుంది కదా చిన్నది, కొద్దిగా ఉంటుంది, అది నేను ఇలాగ వేసుకుంటున్నాను. ఇప్పుడు పెట్టుకుంటాను. ఇటు పక్క చట్నీకి పోపు పెడతాను. ఇంకొక చట్నీ కూడా చూపిస్తాను. ఇదిగోండి డబ్బాతో చట్నీ, డబ్బాతో ఏంటంటే ఇడ్లీ రుబ్బు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. అది రేపు మార్నింగ్ అనేసి. ఇది ఇప్పుడు నైట్కి అంటే డబ్బా నిండా అయ్యింది. డబ్బా నిండా అవ్వలేదు, డబ్బాకి సగం అయ్యింది. లోపల పెట్టేశాను ఫ్రిడ్జ్లోన. స్టీల్ డబ్బాలు వేసి మీకు చూపించాను కదా. ఇది ఇప్పుడు నైట్కి టిఫిన్ చేస్తానండి. ఇడ్లీ పెడతాను. ఇదిగోండి కొద్దిగా ఎక్కువ వేయను, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. అది వేడెక్కేలాగా ఇది ఇలాగా కలిపేసుకున్నాం. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే గట్టిగా ఉండకూడదు ఇడ్లీ. కొద్దిగా పలసగా ఉంటే బాగుంటుంది. శశి బంగారం అన్నట్టుగా నా చీర బాగుందా, శశి బంగారం ఒకసారి ఒక వీడియోలో అంటది నా చీర బాగుందండి అని. అలాగే నా చీర బాగుందండి. చీర బాగుందా, చీర కట్టుకుంటే నేను బాగున్నాను అనేది మీరు మెసేజ్ పెట్టండి. చీర బాగుందా లేకపోతే చీర కట్టుకుంటే నేను బాగున్నాను అనేది మాత్రం ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టండి. నాకైతే చీర చాలా ఇష్టం, ఈ కలరు, అందుకు అడుగుతున్నాను. ఇంకొక విధంగా అనుకోకండి. ఇప్పుడు మనము ప్లేట్లకి ఆయిల్ రాసుకోవాలి. ప్లేట్లు ఉంటాయి కదా, ఇడ్లీ ప్లేట్లు, ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి, చూపిస్తాను. మనకి బాగుంటుంది, ఇడ్లీ చక్కగా వస్తుంది నీట్గాను. ఓకేనండి. ఇవ్వండి కడిగి పెట్టాను అక్కడ. నేను చేయితో అప్లై చేసుకుంటున్నాను. ఇదిగోండి చెప్పకూడదు. ఓకేనండి. మూత చూసారు ఎక్కడ పెట్టాను, ఇలాగే ఉంటాయి, ఉండండి. ఏకి పక్కన చెమటలు వచ్చేస్తుంది. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ ఇదే పెట్టుకున్నాను, ఎందుకంటే ఇందాక బీరకాయను నువ్వులు వేపాను కదా, ఈ కల ఆయిల్ ఉంది కాబట్టి నేను ఇదే పెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఇంకా దీనికి ఇదిగోండి నేను బీరకాయ నువ్వులు పోపు ఇందాక పెట్టాను కదా, మిక్సీ వేసుకున్నాను, తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. చట్నీ ఇది వేడెక్కాలి. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది చూడండి. నేను చిన్న ఎల్లుల్లిపాయ, ఒక ఎండుమిరపకాయ, పోపులు అంటే పోపు దినుసులు అంటాం కదా,
అని నేను వేసుకున్నాను. ఇక ఇడ్లీ అవుతుందండి. ఇదిగోండి పోపు వేగింది. ఇలాంటప్పుడు కరివేపాకు, ఇదిగోండి మన బీరకాయ తొక్కును నువ్వులు చట్నీ, దీనికి ఇది అవ్వక్కర్లేదండి. ఇదిగోండి చూసారా, బీరకాయ తొక్కును నువ్వులు చట్నీ అండి రెడీ అయిపోయింది. చూపిస్తాను. ఇదిగోండి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీద బీరకాయ మీద పొట్టు కొంచెం అంతా తీసేసేయండి. ఆ తర్వాత గట్టిగా ఉన్నది తీసుకొని చేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఈ చట్నీ కాకుండా ఇడ్లీతో ఇంకో చట్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకేనండి. ఇడ్లీ కూడా అయిపోయి అంటే చూద్దాము. అయిపోయింది, తీసుకుందాము. ఈలోగా ఇదిగోండి శనగపిండి నేను కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నాను. శనగపిండి మీకు చూపించాలి కదా, అందుకే చూపిస్తున్నాను. కొద్ది దూరంగా ఉన్నట్టు ఉంటుంది, అందుకనే నేను దగ్గరికి తీసుకొస్తున్నాను. కలిపిసుకున్నాం కదా, కలుపుకుని పెట్టుకున్నాను. ముందు ఫస్ట్ ఇడ్లీ తీసుకుందాము. పొయ్యి కట్టేద్దాం. పొయ్యి కట్టేసాను. శనగపిండి చట్నీ మీకు తెలిసి మామూలే కదా, లాస్ట్లో చూపిస్తానులేండి. ఎందుకంటే అది మామూలు అందరికి తెలిసిన విషయమే. ఎన్నిసార్లు చూపించినే ఎందుకు ఎంత కష్టపడతామా. సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. ఈ ఒక్కలోన అంతా మధ్యాహ్నం నుంచి మెడలంతా వెనక్కి లాగేస్తున్నాయి సూపర్గాను. ఇదిగోండి వేడి ఉంది, చల్లగా అయితే తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కైలాసపురం అంటాం కదా మా ఏరియా, అంటే మా వైజాగ్లో కైలాసపురం దగ్గరేమి 3 ఆడపిల్లలు ఒక ఆమె పుట్టారు. చిన్న విషయం మీతో చెప్పాలని షేర్ చేసుకోవాలని వీడియో ముందు నుంచి అనుకున్నాను, మర్చిపోయాను ఫ్రెండ్. ముగ్గురు పుట్టారు, కానీ ముగ్గురు బ్రతకలేదు. ఇప్పుడు ఆవిడ కూడా హాస్పిటల్లో ఉన్నారంట, కేర్ హాస్పిటల్లో ఉన్నారంట. మరి ఇంకా ఆవిడ ఎలా ఉంటారో తెలియదు. మధ్యతరగతి ఫ్యామిలీ అంట. మరి ఇందాక ఒక సారు చెప్పారనమాట. నేను మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళి వస్తుంటే మా అత్తగారు ఇలాగ తెలుసా మీకు అని అంటే తెలియదండి అనుకోనంటే ఇలాగ పలానా దగ్గర ఇలా జరిగిందని చెప్పారు. కానీ ఇదిగోండి బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. చూసారా, చక్కగా రెడీ అయిపోయింది. బొంబాయి చట్నీ. ఇదిగోండి ఇంకొక వాయ ఇడ్లీ అవుతుంది. ఇంకొక వాయ లెక్క బుజ్జిగా బుజ్జిగా పుట్టారటండి. అయ్యో చూసుంటే బాగుంది. ముగ్గురు కూడా చనిపోయే పుట్టారంట. చాలా బాధేసింది కదా, ఎందుకంటే ఒక్క పాపనే ఉండుంటే బాగున్నాయేమో అనిపించింది అనమాట. అయ్యో అనేసి చాలాసేపు కొంచెం ఇదయ్యాము. ఏం చెయ్యలేం కదా, ఆ దేవుడు ఏం చెయ్యాలో నడిపించాలి, అదే నడిపిస్తాడు. మన చేతుల్లో ఏమీ లేదు కదండి. అది ఇది చూడండి. ఇడ్లీ అయిపోయింది కాబట్టి తీద్దాం. మరి తీస్తే చల్లగా అయిపోతాయి. ఆ చట్నీ అవ్వాలా, లేకపోతే ఈ చట్నీతో తినేద్దామా లాస్ట్న. ఆ చట్నీ కూడా మీకు చూపిస్తానులేండి.
ఓకే, నాకు బొంబాయి కొబ్బరి చట్నీ ఇష్టం అండి, కానీ ఈరోజు కొబ్బరి చట్నీ చేయలేదు. ఇప్పుడు కొబ్బరి చట్నీ అయిపోతుంది కాబట్టి నేను వాటర్ దగ్గర పెట్టుకుందాం అండి. చిన్నదండి కిచెను, చాలా ఇబ్బంది అవుతుంది. లేకపోతే అన్నీ మీకు నేను చూపించాలనిపిస్తుంది నాకు. నిజంగా పెట్టినవన్నీ చూపించాలి. ఒకటి తీసి అక్కడ పెట్టుకొని, ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇది ఎక్కడ పెట్టుకున్నాను శనగపిండి కలుపుకొని. ఇక్కడ అదే మా పల్లెటూరు ఇల్లు అయితే ఎన్నైనా పెట్టుకోవచ్చు. పెద్ద ప్లాట్ఫామ్, చిన్న ఇల్లు కాబట్టి ఏదో లైన్ ఇంకా తీసేద్దాం. ఇందులో తీస్తాను. ఎంగిల్ చేయకూడదు కదా, ఏది కూడా ఎంగిల్ చేయకూడదు. పెట్టుకుంటాను అంతే, ఎక్కువ తిన్నాను. మీకోసం చూపిస్తాను, ఆ చట్నీ తర్వాత చూపిస్తాను. ఇది బీరకాయ తక్కువను నువ్వుల పప్పు చట్నీ అండి. అది శనగపిండి చట్నీ చేస్తాను, బొంబాయి చట్నీ చేస్తాను. కొబ్బరి చట్నీ వేళ పెట్టుకోలే, ఇంకొకసారి ఎప్పుడైనా చూసుకోవచ్చు. మెత్త దూదిల్లాగా ఉన్నాయండి ఇడ్లీ. బాగుంది. రండి ఫ్రెండ్, అనాలటాలుగా బాగుంది చట్నీ. ఏదైనా మనం సొంతంగా చేసుకుంటే బాగుంటుంది. నేను బొంబాయి చట్నీతో 5 ఇడ్లీ తినేస్తాను చూడండి. మహతా అంటే 5 ఇడ్లీ తినేస్తామంటే తినేస్తాను. బయట పెట్టాను నాకు 2. బాగుంది. మీకు బాగా చెప్తాను, మధ్యలో శనగపిండి చట్నీ చూపిస్తాను. ఓకేనండి. అందరికీ బాయ్. అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలి. మీ అందరూ బాగుండాలని నా దేవుడికి కోరుకుంటున్నాను. ఓకేనండి, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. ఇది అందరికీ కూడా గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. అందరూ పడుకోండి మంచిగా, తెల్లవారులేసి మంచిగా ఉండాలని నా దేవుడికి కోరుకుంటున్నాను. ఓకేనా, గుడ్ నైట్ అండి, బాయ్. సర్దేద్దాం. ఈ శనగపిండి చట్నీకి రెడీ అయిపోతాను నేను. శనగపిండి చట్నీకి రెడీ అయిపోతాను. శనగపిండి చట్నీ చేస్తాను, మధ్యలో మీకు యాడ్ చేస్తాను. ఓకేనండి.